మీ బిజినెస్ మా ప్రచారం. To advertise on iNews YouTube channel, contact 7842323399. స్ట్రాంగ్ సిట్టింగ్ ఉన్న ఆ సీటు నాదేనంటున్నారు మరో సీనియర్. టికెట్ ఫైట్ లో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఆ నేతల మధ్య కోల్డ్ వార్ కాస్త గోడలకెక్కేసింది. వాల్ రైటింగ్ వార్ తో ఇంటి గుట్టు వీధిన పడినట్లయింది. సిట్టింగ్ ఎంపీ వాల్ రైటింగ్ ఉన్న గోడ పక్కనే ప్రత్యక్షమవుతోంది మరో సీనియర్ రాత. ఉత్తర తెలంగాణలోని కీలక సీటులో కమలం పార్టీలో నడుస్తున్న గోడ రాజకీయం ఏంటో ఒకసారి చూద్దాం. కరీంనగర్ బీజేపీలో నేతల మధ్య రచ్చ ఇప్పుడు గోడలకెక్కింది. బీజేపీలో ఇద్దరు సీనియర్ల లొల్లి వాల్ రైటింగ్ క్యాంపెయిన్లో వార్గా మారింది. ఒకవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీకి సిద్ధమవుతుంటే ఆ సీటుపై గురిపెట్టారు బీజేపీ కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి. సిట్టింగ్ ఎంపీ సీటుకి ఎసురు పెడుతున్నారు కమలం పార్టీ సీనియర్ సుగుణాకర్ రావు. ఇప్పుడు వీరిద్దరి వాల్ రైటింగ్ కరీంనగర్ గోడల మీద రచ్చ చేస్తోంది. ఇద్దరు నాయకుల వాల్ రైటింగ్ వార్తో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక తల పట్టుకుంటున్నారు కార్యకర్తలు. సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు ఇస్తామని బీజేపీ అధినాయకత్వం చెప్పడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని మొదలుపెట్టారు బండి సంజయ్. పార్లమెంటు సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వాల్ రైటింగ్తో పాటు వాల్ పోస్టర్లు వేయించారు. దేశానికి మోదీ, కరీంనగర్కి బండి అని బండి సంజయ్ వాల్ పోస్టర్స్, వాల్ రైటింగ్ రాయిస్తే దానికి పోటీగా తగ్గేదే లేదన్నట్లు ఉంటోంది సుగుణాకర్ రావు వాల్ రైటింగ్. కేంద్రంలో మరోసారి మోదీ, కరీంనగర్లో ఈసారి సుగుణాకర్ రావు అని వాల్ పోస్టర్స్ వేసి గోడరాతలు రాయించారు పార్టీ సీనియర్ లీడర్. నాయకులిద్దరూ ఈసారి కరీంనగర్ ఎంపీ సీటు నాదంటే నాదంటూ ప్రచారం ముమ్మరంగా చేసుకుంటున్నారు. సిట్టింగులకే సీట్లని పార్టీ నాయకత్వం సంకేతాలిచ్చినా సుగుణాకర్ రావు మాత్రం ఎంపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ టికెట్ ఆశించడంలో ఓ అవకాశమిమ్మని అడగడంలో తప్పు లేదు గాని ఈ వాల్ రైటింగ్ రచ్చేంటని కరీంనగర్ కమలం పార్టీ శ్రేణులు ఆగమాగమవుతున్నాయి. టికెట్ కోసం అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా గోడలకెక్కితే పనవుతుందా అని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇద్దరు సీనియర్ల మధ్య మొదటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోందని, ఎన్నికల ముందు అదిలా బయటపడుతోందంటున్నారు. వాల్ రైటింగ్ వార్తో పాటు ఒకే పార్టీలో ఇద్దరి మధ్య చాన్నాళ్లుగా పొసగడం లేదని బహిరంగ చర్చే నడుస్తోంది. ఇప్పటిదాకా ఆధిపత్య పోరు ఉన్నా అది గుట్టుగా ఉండేదని, కానీ ఇప్పుడు గోడలకెక్కేదాకా వచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు. బండి సంజయ్, సుగుణాకర్ రావు ఎప్పటినుంచో ఒకే పార్టీలో ఉంటున్నా మొదటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లేదు. బండి సంజయ్, సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి లాంటి సీనియర్ నాయకుల మధ్య ఎప్పుడూ సమన్వయం లేదన్నది పార్టీలో బహిరంగ రహస్యం. గుజ్జుల, సుగుణాకర్ రావు మొదటి నుంచి బండి సంజయ్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆ గ్యాప్ మరింత పెరిగింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వీరిద్దరూ ఆయనతో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత టపాసులు కాల్చి మరీ సంబరాలు చేసుకుంది ఆయన వ్యతిరేక వర్గం. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాతీయ నాయకత్వానికి ఆయనపై ఫిర్యాదులు కూడా చేశారు. కానీ ఏనాడు బీజేపీ అగ్రనాయకత్వం వీరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయలేదు. గొడవలు అవే సర్దుకుంటాయని వదిలేస్తే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వాల్ రైటింగ్ రూపంలో పార్టీలో పీక్కి చేరింది. నేతల ఆధిపత్య పోరు, గ్రూపు విభేదాలు గోడల మీదికి ఎక్కడంతో ఇదెక్కడి గోలని బీజేపీ కేడర్ కూడా అయోమయానికి గురవుతోంది. ఏదన్నా సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ ఇలా గోడల మీద రాతలతో ప్రత్యర్థుల్లా ఫైటింగ్కి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారట పార్టీ కార్యకర్తలు. ప్రధాని మోదీ హవాతో మంచి జోష్ మీద ఉన్న బీజేపీ శ్రేణులు ఇంటి పోరు రచ్చకెక్కకుండా ఉండాలంటే ఇప్పటికైనా అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని వివాదాన్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం కరీంనగర్ రాజకీయాలపై దృష్టి సారించి సిట్టింగ్ సీటుని మళ్లీ దక్కించుకునేలా జాగ్రత్త పడుతుందో లేదో చూడాలి.